మిరాయ్కి సాయం. వైరల్గా మారిన ప్రభాస్ రెమ్యూనరేషన్. భారీ అంచనాల నడుమ విడుదలైన మిరాయ్ సినిమా తొలి రోజే రూ. 27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ అసలు నటించకపోయినా ఆయన ముఖం, వాయిస్ను ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగించారు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ రూపాయి కూడా తీసుకోలేదట. ప్రస్తుతం అదే బ్యానర్లో మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరోలు, భారీ హంగులు, ఐటెం సాంగులు అవసరం లేదని సరైన కంటెంట్ ఉంటే చాలని మరోసారి నిరూపించింది మిరాయ్ మూవీ. బాల నటుడి నుంచి హీరోగా మారిన తేజ సజ్జా కథానాయకుడి, మంచు మనోజ్ విలన్, రానా దగ్గుబాటి, రితికా నాయక్, శ్రియా, జగపతిబాబు కీలక పాత్రల్లో తెరకెక్కిన డైవోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 27,20,00,000 రూపాయలు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణ టిక్కెట్ ధరలతో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించి బ్రహ్మాండ్ బ్లాక్బస్టర్ అయిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్. ఈ మూవీ ప్రభాస్ వాయిస్తోనే ప్రారంభమవుతుంది. ఇందులో ఆయన నటించలేదు. కాని రాముడిగా ప్రభాస్ ఫోటో తెగ వైరల్ అయింది. ప్రభాస్ ఫేస్తో పాటు ఆయన వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేశారు మేకర్స్. మరి ఇందులో ప్రభాస్ నేరుగా నటించినప్పుడు రెమ్యూనరేషన్ ప్రస్తావన ఎందుకొస్తుంది అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నేరుగా నటించకపోయినా ఆయన ఫోటో, వాయిస్ని వాడుకున్నందుకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్కి భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పారంటూ వార్త వైరల్ అవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ రూపాయి కూడా తీసుకోలేదట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీయే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రెమ్యూనరేషన్ తీసుకోకుండా మిరాయ్ మూవీకి సాయం చేశారని తెలుస్తోంది. తమ ఫోటోలు, ట్యూన్లు వాడుకున్నందుకే కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కొంతమంది సెలబ్రిటీలు కోర్టులకు ఎక్కుతోన్న ఈ కాలంలో ప్రభాస్ వేరే చిత్రానికి ఇంత సాయం చేసి కూడా రూపాయి తీసుకోకపోవడం ఆయన మంచితనాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో మంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప మూవీలో ప్రభాస్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ చిత్రానికి కూడా ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర చిత్రాలకు సాయం చేస్తోన్న ప్రభాస్ని చూసి ఇతర సెలబ్రిటీలు ఎంతో నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.